జర్నీ. అసలు జర్నీ అంటే ఏంటి? ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్కి మీకు నచ్చిన కంఫర్ట్ జోన్లో ప్రయాణించడమేనా జర్నీ అంటే? నాకు మాత్రం కాదనే అంటాను. రోడ్లు లేని దారులు, పేర్లు తెలియని ప్రదేశాలలోనే నిజమైన ప్రయాణాలు మొదలవుతాయి. మ్యాప్స్ చూపించని మార్గాలు, సిగ్నల్స్ లేని అడవులు, మన ధైర్యానికే దారిని చూపే కొండకోనలు. ఇది కదా జర్నీ అంటే. అంత ఈజీ అయితే కాదు. స్వామి రకరకాలుగా ఉంది ఆయన. ఇదేందయ్యా ఎక్కువ చాలా కాంప్లికేటెడ్ ఉంది ట్రెక్కింగ్. ట్రెక్కింగ్ అనే ఓడి కూడా రావట్లేదు, అర్థం చేసుకోండి. ప్రతి ప్లేస్కి ఒక కథ ఉంటుంది. ఆ కథనే మనం కథనంగా మార్చుకోవాలి. అక్కడున్న మనుషులతో ముచ్చటించాలి. ఒక్క మాటలో చెప్పాలి అంటే ప్రయాణం నాదవ్వాలి, అనుభూతి మీదవ్వాలి. అప్పుడే కదా ఒక ప్లేస్ని మనం నిజంగా ఎక్స్ప్లోర్ చేసినట్టు. లైఫ్లో స్ట్రెస్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు కొంచెం రిలాక్సేషన్ ఏదైతే ఉంటుందో అది మనకి సిటీ లైఫ్లో ఉండదు బ్రో. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఉండేటి స్ట్రెస్ఫుల్ లైఫ్. కాంక్రీట్ జంగిల్ నుంచి ఈ ట్రీ ఫుల్ ఆఫ్ జంగిల్, ఇది కంప్లీట్గా గ్రీనరీలోకి వచ్చేస్తాం. ఒక ఫీల్ ఉంటుంది బ్రో, మామూలుగా ఉండదు. ఖచ్చితంగా వచ్చి ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. ఒక కొత్త ప్రపంచాన్ని చూడాలి అంటే ఈ మాత్రం కష్టపడాల్సిందే. అసలు ఆ ప్రపంచం ఎలా ఉంటుందంటే మాటలతో చెప్పలేను, చేతులతో గీయలేను, అంత అందంగా అయితే ఉంటుంది. ఇవన్నీ మామూలు కథలే కానీ మా జీవితంలో మర్చిపోలేని జ్ఞాపకాలు. ఇది మా కథ, మేము విన్న కథ, మీరు చూడబోయే కథ. కలుసుకుందాం ఈ బాటసారి బాలు ప్రపంచంలో. హాయ్, దిస్ ఇస్ బాలమురళీకృష్ణ ఫ్రమ్ బాటసారి బాలు యూట్యూబ్ ఛానల్. ప్రజెంట్ మనం సోమశిల దగ్గరలో ఉన్న పంచలింగాల కోన దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాము. అసలు ఈ పంచలింగాల కోన ఎక్కడుంది? ఫస్ట్ థింగ్, ఇది సోమశిల నుంచి ఒక 8 కిలోమీటర్స్ మనం జర్నీ చేస్తే పంచలింగాల కోన అయితే వస్తుంది. మోర్ దెన్ 4 to 5 కిలోమీటర్స్ అనేది మనం ట్రెక్ చేయాల్సి అయితే ఉంటుంది. అసలు ఈ పంచలింగాల కోనకి ఎలా చేరుకోవాలి తమ్ముడు? అడవి మార్గంలోనే మనం చేరుకోవాల్సి వస్తుంది తప్పకుండా. మనకి వెహికల్స్ అయితే 4 కిలోమీటర్స్ వరకే వస్తాయి, కానీ అక్కడి నుంచి వెహికల్స్ రాలేవు, వెళ్ళలేవు. అక్కడి నుంచి మనం ట్రెక్కింగ్ చేయాల్సి వస్తుంది ఒక 6 or 7 కిలోమీటర్స్ ఖచ్చితంగా. ఓకే, కార్తీక మాసము లేదంటే శివరాత్రి సందర్భాల్లో కాకుండా మిగిలిన సందర్భాల్లో రావాలంటే ఎలా భక్తులు? మిగిలిన సందర్భాల్లో రావాలంటే ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళని వెంబడి పెట్టుకొని రావడమే మంచిదని నా అభిప్రాయం. ఓకే, ఇక్కడ మనకి ఎలాంటి యానిమల్స్ అయితే కనిపిస్తాయి? వాటి నుంచి మనం ఎలా సేఫ్ అయితే అవ్వాలి? ఇక్కడ మనకి ఎలుగుబంట్లు, కుక్కలు, చిరుతుగండ్లు అవి కనిపించవచ్చు. రెగ్యులర్గా అయితే ఉంటాయి. రెగ్యులర్గా అయితే ఖచ్చితంగా కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే ఖచ్చితంగా మీరు గైడ్ని అయితే తీసుకుని అయితే వెళ్ళండి. మనోడి పేరు నాగేంద్ర. తిన్ని కానీ మీరు కాంటాక్ట్ కానీ అయితే మనని పంచలింగాల కోనకి అయితే తీసుకువెళ్తారు. తన కాంటాక్ట్ నెంబర్ కూడా అయితే ఇస్తాను, మీరు ఒకసారి తిన్నైతే కాంటాక్ట్ అయితే అవ్వండి. ఓకేనా? ఇంకా మనం పంచలింగాల కోన అయితే సందర్శిద్దామా? వచ్చేయండి. మా ప్రతి ప్రయాణము కొత్త జ్ఞాపకాలనే కాదు, కొత్త పరిచయాలను అందిస్తుంది. ప్రతి ప్రయాణం వెనుక తెలియని కథలెన్నో, మనం తెలుసుకోవలసిన కథలు మరెన్నో. అలాంటిదే ఈ పంచలింగాల కథ కూడా. సాక్షాత్తు ఆ పరమశివుడే ప్రకృతి ఒడిలో సేదదీరిన కథ. ఇది చరిత్రలో దాగిన కథ, మనం తెలుసుకోవలసిన కథ కూడా.
ఎక్కడ చూసినా సరే ఇక్కడ శివలింగాలు మాత్రమే కనపడుతుంటాయి, ఎక్కడ తవ్వినా సరే శివలింగాల శివస్వరూపమే కనపడుతుందన్నమాట. కాబట్టి ఈ శివస్వరూపంతో ఈ స్వామివారే సోమశిల క్షేత్రంలో ఉన్నటువంటి స్వామివారే ఆయనకి పంచలింగాల కోనలో ఉన్నటువంటి సజ్జోజాత వామదేవ అఘోర తత్పురుష ముఖాలను నాకు ప్రతిబింబంగా చూపించాలని చెప్పేసేసి ఈ స్వామివారి రూపంలో ఋషులనేటటువంటి వాళ్ళు ప్రతినిత్యం కూడా ఇక్కడికి రాలేరు. కాబట్టి అదేదో అక్కడే పంచలింగాల కోనలో తత్పురుష వామదేవ అఘోర సజ్జోజాత వామదేవ అనేటువంటి ఈశాన్య తత్వ ఈ విధంగా 5 ముఖాలను ప్రతిష్ఠింపజేసుకొని అక్కడ పూజ చేసుకుందామని చెప్పేసేసి ఒక్కొక్క ఋషి ఒక్కొక్క రూపంగా భావించుకొని అక్కడ ఆయన ప్రతిష్ఠింపజేసినట్టుగా శ్రీరామచంద్రమూర్తిగా భావించుకుంటూ రాములు వారే ప్రతిష్ఠ చేసినట్టుగా ఋషులు పూజించుకుంటూ ఇప్పటికి కూడా ఆ పంచలింగాల క్షేత్రంలో ఆ స్వామివారు వెలుస్తున్నారు. నేచర్ గురించి ఏమో అనుకున్నాను కానీ తన ప్రపంచంలో ఏదో తెలియని మ్యాజిక్ ఉంది. ప్రకృతిలో మనం వేసే ప్రతి అడుగు మరో కొత్త ప్రపంచం వైపుకు తలుపులు తెరుచుకున్నట్లు అనిపిస్తుంది. ఇక్కడున్న ప్రతి చెట్టు ప్రతి రాయి ఒక మిత్రుడిలా మారి తనలో ఉన్న అద్భుతాలన్నిటినీ పరిచయం చేస్తున్నట్లు అనిపిస్తుంది. బహుశా ప్రకృతి అంటే మాయేనేమో, అలాంటి మాయలో మేం కూడా పడిపోయాం. చూడు కలర్ఫుల్గా ఉన్నాయి, తింటారేమో. పాటంట నాకు గైడ్ చెప్పాడు. పంచలింగాల కోణంలో మొదటి లింగాన్ని అయితే చూశారు కదా. ఇది స్వయంభూగా ఏర్పడిన లింగం అయితే కాదు, భక్తులు అనేవాళ్ళు అయితే ప్రతిష్ఠించారని చెప్తున్నారు. ఇకపోతే ఇక్కడి నుంచి మనము ఇటుగానే వెళ్తే భైరవ్ కోనకి అయితే వెళ్ళొచ్చు. స్ట్రైట్ అంటే మొదటి లింగం కానించి మనం స్ట్రైట్గానే వెళ్తే భైరవ్ కోనకి అయితే వెళ్ళొచ్చు. మనం ఇప్పుడు భైరవ్ కోన అయితే ఎక్స్ప్లోర్ అయితే చేయట్లేదు. బై ద వే ఇక్కడి నుంచి మనం 4 లింగాలను అయితే మనం అయితే చూపించబోతున్నాం. ఇలా ఎక్కాల్సి ఉంటుంది. మొత్తం కూడా ఒక 1 అవర్ పాటు ఇలాగే ట్రెక్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. బట్ ఏంటంటే 1 అవర్ పైనేనంట. మనోడికి 1 అవర్ అంటున్నా కూడా కొంచెం నా మీద కనికరం కూడా లేదు. 1 అవర్ పైనే అయితే కొంచెం నేడుంటే బాగుండే అనిపిస్తుంది. ఇంత ఫారెస్ట్లో కూడా గట్టిగా ఎండ పడతానే ఉంది. కొంచెం భయంగా ఉంది, కానీ అలాగే కొంచెం థ్రిల్లింగ్గా కూడా ఉంది. బట్ శివాయిని దర్శనం చేసుకోవాలనే స్ట్రాంగ్ ఇంటెన్షన్ అయితే ఉంది. అక్కడికి వెళ్ళిపోదాం, ఓకేనా? పదండి చూద్దాం. ఓం నమ శివాయ, హర హర మహాదేవ శంభో శంకర. ఫస్ట్ శివలింగం ఉంది కదా, అక్కడి నుంచే ఇంకా హైట్ అయితే వచ్చేసింది. మొత్తం కూడా 90 డిగ్రీస్ ఉండదు చూడండి, అలా ఎక్కాల్సి వస్తుంది. పెద్ద స్లోప్ కూడా, అంటే స్లోప్ అయితే ఎక్కువ ఉంటుంది, డిస్టెన్స్ అయితే తక్కువే. అంటే ఇది 3 కిలోమీటర్సే ఉంటుంది. బట్ మనకి స్లోప్ వల్ల ఏంటంటే చాలా డిస్టెన్స్ అనిపిస్తుంది అంట. ఫస్ట్లోనే కొంచెం అన్ఈజీగా అయితే అనిపిస్తుంది. నేను అలవలేదు, చూడండి ఎంత ఫిట్గా ఉన్నాను. అతి కష్టం మీద 2వ లింగం దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడి నుంచి 3వ లింగం దగ్గరికి వెళ్ళామంటే మనం ఇంకో ప్రపంచంలోకి వెళ్ళినట్టే. ఈ 2 లింగాలు కానీ మనం దాటామంటే మనం ఆల్మోస్ట్ పంచలింగాల కోన అయితే మనం రీచ్ అయిపోయినట్టే. చూపిస్తాం.
నేచర్ అంటే చాలా విచిత్రమైనది కదా. అది మనతో మాట్లాడదు, కానీ మన ఆలోచనలే మార్చేస్తుంది. తన ప్రపంచంలో ఎత్తైన కొండలు కనిపిస్తాయి, లోతైన లోయలు కనిపిస్తాయి. అచ్చం మన జీవితాల్లాగే. నేచర్ అనేది ప్రతి ఒక్కరికి ఇష్టం అవుతుంది బ్రో. నాకైతే చాలా ఇష్టము. అందులోనూ ఈ ట్రెక్కింగ్ చేసి ఇట్లాంటి దగ్గర ఈ వాటర్ ఫాల్స్ కానీ, తర్వాత ఏదన్నా కింద చిన్న గుళ్ళు ఉంటాయి కదా, అట్లాంటిది సందర్శించాలంటే నాకు చాలా చాలా ఇష్టము. లైఫ్లో స్ట్రెస్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు కొంచెం రిలాక్సేషన్ ఏదైతే ఉంటుందో అది మనకి సిటీ లైఫ్లో ఉండదు బ్రో. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఉండేటి స్ట్రెస్ఫుల్ లైఫ్. కాంక్రీట్ జంగిల్ నుంచి ఈ ట్రీ ఫుల్ ఆఫ్ జంగిల్ ఇది కంప్లీట్గా గ్రీనరీలోకి వచ్చేస్తాం. ఇక్కడ డివోషనల్ జర్నీలా ఉంటుంది ఇదంతా. సో ఎక్కడెక్కడైతే శివుడు ఉంటాడో అక్కడంతా మనం ఆగి ప్రే చేసుకొని ఒక డివోషనల్ ఫీల్ వస్తుంది అనమాట. మీరు ఖచ్చితంగా ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే మీ లైఫ్లో అయితే పొందుతారనేసి నేనైతే అనుకుంటున్నాను. ఓవరాల్గా మైండ్ మొత్తం చిల్ అయిపోద్ది బ్రో. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఇది ఎక్స్పీరియన్స్ చేయాల్సిన విషయం. బాబా ఏముంది అసలు, ఇప్పుడు దాకా మేము పడిన కష్టానికి ది వర్త్ అనే చెప్పాలి. చుట్టూ ఎటువైపు చూసినా కూడా పచ్చని గ్రాసు మోకాళ్ళ ఎత్తునైతే ఉంది. లోపల ఏమున్నాయో అది తర్వాత విషయము. చూస్తుంటే కళ్ళకి చాలా పీస్ ఆఫ్ మైండ్గా అయితే ఉంది. లిటరలీ ఈ పంచలింగాల కొనకి వెళ్తుంటేనే కష్టంతో కూడుకున్న పని ఫస్ట్ థింగ్. దాని తర్వాత మనం వెళ్తున్నాము అంటే జస్ట్ హెవెన్, అంతే. ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం అయితే లేదు. కొన్ని ప్రయాణాలు మన నిర్ణయాలతోనే మొదలు కావు, మనకు తెలియని ఏదో సంకల్ప బలంతోనే మొదలవుతుంది. అది మనలోని ఆలోచన కాదు, మనలోని కోరిక కాదు. ఒక పిలుపు నన్ను ఇంత దూరం నడిపించింది. ఆ పిలుపు శబ్దం కాదు, ఆ పరమేశ్వరుడి సంకల్పమే. నా ప్రతి అడుగులోనూ తోడై నిలిచాడు, మా ప్రతి శ్వాసలోనూ ఊపిరై నిలిచాడు, మా ప్రతి దారిలోనూ బాటసారై నిలిచాడు. నేను రాలేదు, నన్నే ఆయన పిలిచాడు. నేను నడవలేదు, నన్నే ఆయన నడిపించాడు. ఇదంతా ఆ శివయ్య సంకల్పమే. शिव शिव शंकर सांब शिव शंकर कैलास शिखराना करुणा सागरा शिव शिव शंकर सांब शिव शंकर कालान्नि जयिंचिना काल भैरवा नमः शिवाय प्राणं नी नामं रा नमः शिवाय भक्तुडि ध्यानं रा गिरिजन मनसुल्लो गोंतेत्ते नाममा अडवुल गालुल्लो आराधन गीतमा भस्मं धरिंचिना भोगियोगिवा नीलकंठुडै కుడివా కన్నులలో నీ రూపం కళ్ళలో వెలుగుల కష్టాల చీకటిలో నీవే దీపముల శివ శివ శంకర సాంబ శివ శంకర హర హర మహాదేవ శరణం శరణం రా చూసారు కదా, మనం 3 గంటల ట్రెక్కింగ్ నిరీక్షణ ఈ శివయ్య కోసమే. మొత్తం కూడా ఈ పంచలింగాల కోనలో 5 శివలింగాలు అయితే ఉంటాయి. మనం మొత్తం కూడా 4 అయితే చూపించబోతున్నాము. ఆల్రెడీ మీరైతే చూసే ఉంటారు. ఇంకా 5వ శివలింగం చూపించాలంటే నేనైతే చూపించలేను. ఫస్ట్ థింగ్ ఇది కరెక్ట్గా చెప్పాలి, ఎవడో చూపించలేడు. లిటరలీ చెప్పాలంటే మేము పడిన కష్టానికి ఇక్కడికి వచ్చిన విజువల్స్కి చాలా హ్యాపీ. ఎందుకంటే ఇలాంటి పురాతనమైన ఆలయాలను చూసినప్పుడే మనసు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. మనం ఎంత కష్టపడి వచ్చామనేది తర్వాత విషయం.
మనం ఏం చూపిస్తున్నాము, మనం ఏం చెప్తున్నాము అనేది చాలా ఇంపాక్ట్ అయితే ఉంటుంది. అందుకే మీకోసం ఇంత కష్టపడి ఈ వీడియో అయితే క్రియేట్ చేశాను. మీ నుంచి నేను లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇలాంటివన్నీ ఎక్స్పెక్ట్ చేయకపోయినా నా పేరు గుర్తుంచుకోండి, బాలమురళీకృష్ణ. సైనింగ్ ఆఫ్.